తమిళనాడులోని విరుధునగర్ జిల్లాలో జరిగిన బాణసంచా ఫ్యాక్టరీ ప్రమాదం పెను విషాదాన్ని మిగిల్చింది. కట్టనార్పట్టి గ్రామంలో జరిగిన ఈ పేలుడు ఘటనలో మరణించిన వారి సంఖ్య 23కు పెరిగింది. మృతుల్లో 19 మందిని గుర్తించగా ఇందులో 16 మంది మహిళలు, 3 పురుషులు ఉన్నారు. ప్రస్తుతం 6 బాధితులు ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. ఈ బాణసంచా ఫ్యాక్టరీలో సహాయక చర్యలు కొనసాగుతుండగా అనూహ్యంగా రెండోసారి పేలుడు సంభవించింది. ఈ ఘటనలో సహాయక చర్యల్లో పాల్గొన్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, రెవెన్యూ అధికారులు, వాలంటీర్లు సహా మొత్తం 13 మంది గాయపడ్డారు. సెలవు రోజైన ఆదివారం కూడా అనుమతి లేకుండా ఫ్యాక్టరీని నిర్వహించడం వల్లే ఈ ఘోరం జరిగిందని ప్రాథమిక విచారణలో తేలింది. విరుధునగర్ బాణసంచా ఫ్యాక్టరీ పేలుడు ఘటనలో గాయపడ్డ వారు ప్రభుత్వం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్నారు. తమ వారిని కోల్పోవడంతో వారి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. కుటుంబీకుల రోదనలతో ఆ ప్రాంతమంతా శోకసంద్రమైంది. ఆ దృశ్యాలు బాధితుల దీనస్థితిని కళ్లకు కడుతున్నాయి. తీవ్రంగా గాయపడిన 6 ప్రస్తుతం ఐసీయూలో ప్రాణాపాయ స్థితిలో పోరాడుతున్నారు. జిల్లా కలెక్టర్ స్వయంగా ఆసుపత్రిని సందర్శించి బాధితులకు అందుతున్న వైద్య సేవలను సమీక్షించారు. మృతుల కుటుంబాలకు ప్రధాని మోదీ, తమిళనాడు సీఎం స్టాలిన్ సంతాపం ప్రకటించారు. విచారణ కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. కార్మికులు బాణసంచా తయారీలో నిమగ్నమై ఉండగా ఈ ప్రమాదం సంభవించింది. పేలుడు సమయంలో ఫ్యాక్టరీలో మొత్తం 30 మంది ఉన్నట్టుగా తెలుస్తోంది. పేలుడు ధాటికి ఫ్యాక్టరీలోని గదులు పూర్తిగా ధ్వంసమయ్యాయి. పేలుడు ధాటికి కిలోమీటర్ల మేర ప్రకంపనలు సంభవించాయి. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసే ప్రయత్నం చేశారు. గాయపడిన వారిని వెంటనే చికిత్స నిమిత్తం స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటనలో ఫ్యాక్టరీ పరిసరాల్లో పార్క్ చేసిన వాహనాలు ధ్వంసమయ్యాయి. ఈ ఘోర ప్రమాదంపై సీఎం స్టాలిన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మరణించిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. అధికారులు ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు. బాణసంచా పరిశ్రమకు కేంద్రమైన విరుధునగర్, శివకాశి ప్రాంతాల్లో భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం వల్ల ఇలాంటి ప్రమాదాలు తరచూ జరుగుతూనే ఉన్నాయి. నిబంధనలు ఉల్లంఘించే ఫ్యాక్టరీలపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.